సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. పాసివ్ ఫండ్లతో మ్యూచువల్ ఫండ్ లైట్ సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. సరళీకృత మ్యూచువల్ ఫండ్ విధానం తీసుకొచ్చింది. వారి కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తోంది. మరి ఇందులో కనీస పెట్టుబడి ఎంత, రూల్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పటికప్పుడు నిబంధనల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. పెట్టుబడులను సరళీకృతం చేస్తోంది మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ. పాసివ్ ఫండ్లలో మ్యూచువల్ ఫండ్స్ లైట్ విధానానికి సంబంధించిన నిబంధనలను విడుదల చేసింది. దీంతో పాటుగా అధిక నష్టభయం భరించగలిగే ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక ఫండ్ ప్రవేశపెట్టేందుకు నిబంధనలు ప్రకటించింది. మ్యూచువల్ ఫండ్ లైట్ అంటే ఏంటి, ఇది ఎవరి కోసం, కనీస పెట్టుబడి ఎంత అనేది తెలుసుకుందాం. అధిక నష్టభయం భరించే పెట్టుబడులకు పాసివ్ ఫండ్స్ తో ప్రత్యేక పెట్టుబడి పథకాన్ని తీసుకొచ్చే రూల్స్ సెబీ విడుదల చేసింది. ఈ ప్రత్యేక పథకంలో కనీస పెట్టుబడి 10 లక్షలుగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఓపెన్ ఎండెడ్, క్లోజ్డ్ ఎండెడ్ పథకాలకు విడుదల చేయవచ్చు. దీని ఫలితంగా మ్యూచువల్ ఫండ్లు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సేవలు అందించే కంపెనీల మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గుతుందని సెబీ భావిస్తోంది. ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్ల వంటి పాసివ్ ఫండ్లలో మ్యూచువల్ ఫండ్ లైట్ ప్రవేశపెట్టింది. పాసివ్ ఫండ్లను లాంచ్ చేసే ఏఎంసీలు సులభ నిబంధనలతో కొత్త పథకాలను తీసుకొచ్చేందుకు ఈ మ్యూచువల్ ఫండ్ లైట్ ఉపయోగపడుతుందని తెలిసింది. ఈ మ్యూచువల్ ఫండ్ లైట్ కింద పాసివ్ ఫండ్లతో కొత్త పథకాలు తీసుకొచ్చే ఫండ్ సంస్థలు 35 కోట్ల మేర పెట్టుబడి పెట్టగలిగితే సరిపోతుంది. వరుసగా 5 సంవత్సరాల పాటు లాభాలను నమోదు చేసిన కంపెనీలు 25 కోట్ల వరకు పెట్టుబడులను మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుందని సెబీ తెలిపింది. ఈ ఏడాది జూలైలోనే మ్యూచువల్ ఫండ్ లైట్ సంబంధించిన కన్సల్టేషన్ పేపర్ విడుదల చేసింది. సరళీకృత సంబంధాలతో సరికొత్త విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపింది. మ్యూచువల్ ఫండ్ లైట్ రెగ్యులేషన్ పేరుతో తాజాగా ఓ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇది పాసివ్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు వర్తిస్తాయి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు రిస్క్ ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకొని నిపుణుల సలహాతో పోర్ట్ఫోలియో నిర్మించుకోవాలి, లేదంటే నష్టపోయే ప్రమాదము ఉంటుంది.